మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందో పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందో పరీక్షించుకోవాలి. మనం చూసాము ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడో. ఏమీ లేదు, దేవుడే ఆ మాటను మర్చిపోయాడా అన్నట్లుగా ఉన్నా కూడా రూఢిగా నమ్మాడు. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉందో పరీక్షించుకోవాలి. అసలు మన విశ్వాసం గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది కదా. ఎలా ఉంటుందంటే మన విశ్వాసం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని దేవుడికి కృతజ్ఞతలు చెప్తావు, సంతోషంగా ఉంటావు. ఏదన్నా కొంచెం కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఏం జరుగుతుంది అన్న పరిస్థితిలోనికి, అన్న అవిశ్వాసంలోనికి వస్తాం. మన దేవుడు మనకి అబ్రహాం లాగా ఒక 25 ఏళ్ళు వెయిట్ చేయించట్లా, ఒక నెల రోజులు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయిస్తేనే మనలో మన మాటలన్నీ మారిపోతాయి. దేవుడి విషయంలో మన విశ్వాసం అంతా మారిపోతుంది కదా. మన విశ్వాసం అంతా మారిపోతుంది. ఏం చేస్తుంది, ఏం చేస్తాడు దేవుడు, ఏంటి అని జరుగుతుంది. యోబు ఒకసారి చెప్తారు, సమస్తాన్ని ఆయన కోల్పోతారు, పిల్లల్ని కోల్పోతారు, తమ ఆస్తిని కోల్పోతారు. ఏమంటారండి, మనందరికీ తెలుసు, దేవుడే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను. ఆ మాట చెప్పాలి అంటే మనం ఏదో ఒక మెమరీ వర్స్ లాగా, కంఠస్థ వాక్యం లాగా చెప్పేస్తున్నాం. కానీ ఆ మాట చెప్పాలి అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం యోబుకి లేకపోతే ఆ మాట చెప్పగలడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను. మనం ఈ మాట విని 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 దాని విలువ తెలియకుండా పోయింది. కానీ ఆ మాట యోబు చెప్పాలంటే ఎదురుగా 10 మంది పిల్లలు చనిపోవడం చూశారు. వారి యొక్క సమాధి కార్యక్రమాలు యోబు చూశాడు. ఆ యొక్క సమస్తము కోల్పోవడం చూశాడు. ప్రతిదీ నష్టపోవడం చూశాడు. ఆయన గొప్పగా ఆస్తిపరుడిగా ఉండి గృహంలో గొప్ప బంగ్లాలో ఉండడం చూసి ఇప్పుడు బూడిదలో కూర్చొని ఏడవడం చూసి కూడా యెహోవా ఇచ్చని, యెహోవా తీసుకొనను అంటే, నేను నీతోనే ఉన్నా, నాకు బిడ్డల్ని కాపాడలేకపోయావా, నేను నీతోనే ఉన్నాను ప్రభా, నా యొక్క ఇంటిని కాపాడలేకపోయా, నేను నీతోనే ఉన్న నా ఆస్తిని నువ్వు కాపాడలేకపోయావా అని ప్రశ్నించలేదండి యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యేసయ్య, మనం కూడా ఇటువంటి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తాం కదా. ఇంకా మన పరిస్థితులు చూస్తే మనకి కన్నీరు వస్తుంది. ఇంకా పక్కనోళ్ళు కూడా ఇంకా ఎలా అనుకుంటారు అంటే ఇంక వీళ్ళ జీవితం ఇంతే, ఇంక ఎప్పుడు కూడా వీళ్ళు బయటకు రాలేరు, ఇంకా వీళ్ళ జీవితం అంతే అయిపోయింది, ఇంక ఎవ్వరు కూడా వారిని పైకి తీసుకురాలేరు, ఇంకా అయిపోయింది, ఇంకా నిరీక్షణ లేదు, ఇంకా ఏ యొక్క అవకాశం వారికి లేదు అన్న స్థితి ఉంటుంది మనకు. కొన్ని జీవితాల్లో, కొన్ని సందర్భాల్లో ఒంటరితనంలో ఉంటాము, లేకపోతే సమస్యల సుడిగుండంలో ఉంటాము, లేకపోతే తుఫాన్లు వస్తాయి, కృంగిపోయే స్థితి. ఇంకా మన స్థితిని చూస్తే ఆ యొక్క కన్నీరు మాత్రమే మిగులుతుంది. శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, అవమానం, సమాధానం లేని స్థితి, సంతోషింపలేని స్థితి, సంతోషంగా లేని స్థితి, ఎప్పుడు దిగులుతో ఉండే స్థితి, ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడు కూడా నువ్వు చెప్పగలవా? ఒక్కసారి యేసయ్య కన్నీరు విడిచాడు. ఎక్కడ అండి? లాజరు దగ్గరకు వచ్చి. లాజర్ని యేసయ్యని లేపుతారని తెలుసు కదా. అసలు ఆ ఉద్దేశంతోనే కదా యేసయ్య ఎక్కడో ఉండి 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు, లాజరు సమాధి దగ్గరికి. అక్కడికి వచ్చి కూడా ఏడుస్తున్నారంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవడం కోసమే పరిశుద్ధాత్మ దేవుడు యేసు కన్నీళ్లు విడిచానని రాయించారు. ఆ ప్రేమను నువ్వు నేను అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా మన బాధల్లో ఆయనకి దూరం అయిపోవండి. మన హృదయంలో మనం చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలో తెలుసా? దావీదు ఈ విధంగా అంటున్నారు, కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా నాలో నువ్వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మనం చెప్పాలి, నువ్వెందుకు కృంగిపోతున్నావు? మన చేతిలో డబ్బు లేనప్పుడు, మన యొక్క శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, మన కుటుంబ పరిస్థితి అంతా తారుమారైపోయినప్పుడు, మన చుట్టూ మన గృహము చుట్టూ ఎంతో వేదనతో ఉన్నప్పుడు మనం చెప్పాలి, నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము.
నేను ఒక క్వశ్చన్ వేస్తానండి. నువ్వు నేను బస్సు ఎక్కిన తర్వాత ఏం చేస్తామండి? ఈ బస్సు నుంచి బయటకు చూస్తాం, లేకపోతే ఎదురుగా చూస్తున్నాం అనుకోండి. బస్సులో ఫ్రంట్ సీట్లో కూర్చొని మనం ఎదురుగా రోడ్డును చూస్తున్నాం. ఆ రోడ్డును చూస్తున్నప్పుడు అయ్యో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయే, అయ్యో ఆ గుంట వస్తుంది, ఎలాగా అని అనుకుంటావా? నువ్వు నేను అనుకుంటామా అండి? ఎందుకంటే ఆ డ్రైవర్ తీసుకెళ్ళగలడు, ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ డ్రైవర్ తీసుకెళ్ళగలడు. ఆ గుంట వచ్చినప్పుడు నువ్వు నేను ఇలా ఉంటాం కానీ ఏమవదు, ఏమో కొంచెం అటు ఇటుగా బస్సు కదులుతుందేమో కానీ ఏమవదు. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కొంచెం స్లో చేసి వెళ్తాడు కానీ ఏమవదు. ఆ బస్సు ఎక్కినప్పుడే నీకు అంత ధైర్యంగా ఉంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఆయన చేతిలో ఉన్నప్పుడు నీ బాధలు కష్టాల్లో దేవుడు ఎలా వదిలేస్తాడు, దేవుడు ఎలా మర్చిపోతాడు అని అనుకుంటున్నావండి? నువ్వు కాదు నడిచేది, నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు చేతులతో. నీ జీవితం చేతుల్లో, ఆయన చేతిలో ఉంది. నీ బాధలు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఏమైపోతుంది అని కృంగిపోయి ఆలోచించి షుగర్లు బీపీలు తెచ్చుకుంటే ఎవరికండి నష్టం? మనము ఈ లోకంలో నిరీక్షణ లేని వారము, సహాయము లేని వారము కాదండి. ఆయన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు నేను ఒంటరివి కాదు, నిరీక్షణ లేని వారిని కాదు. ఒక బస్సులోనే నువ్వు అంత కాన్ఫిడెంట్గా కూర్చుంటే, సర్వ సృష్టికర్తను ఆయన్ని తెలుసుకొని ఆయననే వెంబడిస్తూ ఆయననే ఆరాధిస్తున్న నువ్వు నేను ఒంటరి ఎలా అవుతాము? సహాయం లేని వాళ్ళం ఎలా అవుతామండి? ఎక్కువగా నీ యొక్క సమస్యను నీ చేతుల్లో తీసుకోకుండా దేవుడు కార్యం చేస్తాడని ధైర్యంతో ఉండాలి. అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళాలండి. మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళాలి. ఎందుకు భయపడతావు? ఈ కరోనా మనం టాబ్లెట్స్ వేసుకుంటే, వ్యాక్సిన్ వేసుకుంటే, మనం ఆహారం వల్ల, మన టాబ్లెట్స్ వల్ల, దేవుడి మహాకృప వల్ల మన కరోనా పోతుంది. నువ్వు ఆలోచించి సమస్యల గురించి ఏడ్చి ఆలోచిస్తే షుగరు బీపీ వస్తే జీవితాంతం మనతోనే ఉంటాయి. అవి రోజుకి 4-5 టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే నీ జీవితాన్ని నీ చేతుల్లో తీసుకొని బాధపడతా ఉంటావు.